ఒక ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళిండ్రంట ప్రార్థన చేసుకునే దానికి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎలాగ ప్రార్థన చేసుకున్నారు అన్న విషయాన్ని ఈరోజు మనం చూసుకొని, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంది మాట. ఒకడు ఎవరంట? పరిసేయుడు. ఒకడెవరంట? సొంకరి. పరిసేయుడు ప్రార్థన చేస్తాడు. ఎలాగ ప్రార్థన చేస్తున్నట్టు తెలుసా? గర్వంతో ప్రార్థన చేస్తుంది. తను తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలోనే ఎలాగ ప్రార్థిస్తానంటే ఏమంటుంటో ప్రార్థనలో, நான் பரிகாரர் அநியாயக்காரர் விபச்சாரக்காரர் ஆகிய மற்ற மனுஷரை పోలவும் இந்த ஆயக்காரனை పోలவும் ఇరాదదినాల్ ఉమ్మై స్తోత్రికేన. ఇద్దరు గురించి ఆయన ఏం చెప్తుండో ప్రార్థనలో చెప్పి, వారికంటే నేను ఎంతో బెటరు, వారికంటే నేను ఎంతో మేలు అన్నట్టుగా ఆయన ప్రార్థనలో ఏం చెప్తుండో ఇతరుల గురించి తను తాను హెచ్చించుకుంటాడు అనమాట. ఏమంటాడంటే వారానికి 2 సార్లు అంటే ఏమంటాడంట? ఉపవాసం ఉంటాడంట. ఈ పరిశీలనకు వచ్చే తంట ఏంటంటే ఇదే అనమాట. వాళ్ళు వచ్చి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని వాళ్ళంట బాగా క్షుణ్ణంగా ఎరిగిన వారంట, దాన్ని చదివిన వారు కాబట్టి వారు ఏం చేస్తారంట తెలుసా? అన్ని విషయంలో కానీ కరెక్ట్గా ఉంటారు. అయితే కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంట? వారిని పోనీరంట లోపలికి, దేవాలయంలోకి వాళ్ళని పోనీయకుండా అడ్డుగా నిలబడి, వాళ్ళు పోరంట, పోయే వాళ్ళని పోనీయకుండా అడ్డం నిలబడతారంట. మరలా వచ్చి దీర్ఘమైన ప్రార్థన చేస్తారంట, అందరికి తెలవాలని. మనుషులు ఎదుట తను తాను ఇచ్చించుకునే దానికి ఆశపడతారంట. మరలా ఏం చేస్తారంట? ఉపవాసం ఉంటారంట. వారానికి ఎన్నిసార్లు అంట? 2 సార్లు ఉపవాసం ఉంటారు. ఒక స్థలంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, ఈ పరిసయ్యులు సద్దుసేయుల కంటే మనం ఏం చేయాలంట? వాళ్ళకంటే ఎక్కువ మనం ఉపవాసం ఉండాలంట. వాళ్ళకంటే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలంట. వాళ్ళకంటే మనం ఎక్కువగా ఏం చేయాలి? దశమ భాగం అన్ని విషయంలో వాళ్ళకంటే మనం వర్ధిల్లాలని దేవుడు ఒక దగ్గర వాక్యం సెలవిస్తాడు అనమాట. దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తామన్నమాట. అక్కడ ఇంకొక వ్యక్తి ఉంది. ఆయన ఎవరంటే సుంకరి. ஆயக்காரன் ఉంది తమిళ్లో. ஆயக்காரன் தூரத்தில் நின்று தன் கண்களையும் வானத்துக்கு ஏறெடுக்க துணியாமல் தன் மார்பில் அடித்துக்கொண்டு, தேவனே பாவியாகிய என் மேல் கிருபையாயிரும். నిజాన్ని మొట్టమొదట రక్షణ పొందే అనుభవం అలా ఉంటుంది అనమాట. దేవుని సన్నిధి అంటే ఒక భయము, దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ, ఎప్పుడు ప్రార్థించుకోవాలన్న ఆశ. ఎంతమంది మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ గురించి మనం ఆలోచించం. కానీ మనము ప్రార్థన ఎలాగ వస్తుంది అయితే బిగ్గరగా వస్తుంది. ప్రార్థన శబ్దంగా చేస్తాం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే అప్పుడు కొత్తగా రక్షించబడ్డాం. దేవుడు మన హృదయాన్ని మార్చింది, మన తలంపులు, మన ఆలోచనలు మార్చింది. కాబట్టి మన ప్రార్థన అలాగా ఉంటుంది అనమాట. మనం ఒప్పుకోవాలి మన పాపులు. మీలో ఎవడైనా పాపము లేని ఎడలవాడు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అందరం పాప బీజముతో పుట్టబడిన వాళ్ళు. ఆ పాప బీజం మనలో ఉంది కాబట్టి ఆ పాపం మనము చేయలేదని మనం చెప్పకూడదు. మనలో ఏదో ఒక దోషం ఉంది, మనలో ఏదో ఒక పాపం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనం ఒప్పుకోవాలి. నీ పాపమును నువ్వు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ సకల దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్రులుగా చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పాపమును మనం ఒప్పుకోవాలి. ఆయన చూడు, దేవనే పావియాగి ఎన్మేల్ కిరుబయాయిరుం. నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపి అని నువ్వు గ్రహించుకుంటావో, ఎప్పుడైతే పాపినని నువ్వు గ్రహించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడన్నమాట. ఎలాంటి పాపినైనా కానీ దేవుడు ఏం చేస్తాడంట? సేద తీర్చుకుంటాడు, ఆయన చేర్చుకుంటాడు అనమాట. ఆయన మనిషిని ప్రేమిస్తున్నాడు కానీ మనిషిలో ఉన్న పాపాన్ని మాత్రం ఆయన ఎంత మాత్రమో ఇష్టపడతాడు అన్నమాట. మనలో పాపం ఉండకూడదు. ఆయన ఆశించేది ఏంటంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన పరిశుద్ధమైన జీవితము జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండాలంటే మొదట మన పాపములను మనం ఒప్పుకోవాలి. అర్థమైందా? మన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయనంట మన పాపములను ఎక్కడ ఇస్తానంట? సముద్రపు అగాధములో పారవేస్తున్నాను. ఇంకా నేను ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తామో దేవుడు ఆ పాపమును ఎక్కడ తీసేస్తానంట? మనల్ని సముద్రపు అగాధములో పారవేసినాను. ఇంకా నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నానని మన దేవుడు మనకి వాక్యములు సెలవిస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని ఎంత పాపి అయినా కానీ ఆయన ఏం చేస్తారంట? క్షమిస్తారన్నమాట. ఉపవాసం ఉంటాను అని ప్రార్థనలోనే తను హెచ్చించుకుంటాను అనమాట. అలాగా హెచ్చించుకున్నవాడు అంట తగ్గించబడతాడు. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుందన్నమాట.